శ్రీమాత్రే నమః. నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నారు అఘోరాలు. ఎందుకలా అంటే అది భక్తిలోంచి వచ్చిన ఉన్మాదం కూడా కాదు. ఈ అనంత సృష్టిలో ఈ బ్రహ్మాండాలన్నింటికీ దేవుడు శివుడు ఒక్కడే కాబట్టి. అదేంటి ఇంకా మరే దేవుళ్ళు లేరా అంటే ఈ వివరాల్లోకి వెళ్తే మహాత్ములు కుండలిని యోగం ద్వారా ఈ దేహం నుండి జీవుడిని మనోమయ ప్రాణమయ రూపంలో బయటకు తెచ్చి ఈ విశ్వాన్ని ఈ బ్రహ్మాండాలలోని సంచరించి మహాశివుడి కోసం కొన్ని మర్మమైనటువంటి సత్యాలని ఈ మాయా ప్రపంచానికి మమేకమై ఉన్న ఈ మానవాళికి బహిర్గతం చేశారు. అన్ని దైవశక్తులను శివుడు తనలోనే ఇముడ్చుకొని అన్ని దైవశక్తులకు తానే మూలాధారమై ఉన్నాడు అనే వివరాల్లోకి వెళితే ఈ సమస్త విశ్వము సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, సృష్టికి పరిరక్షకురాలు, సృష్టి స్థితి లయకు కారకురాలు అయినటువంటి ఆ అమ్మలగన్న అమ్మ, ఆ పెద్దమ్మ అమ్మ ఆదిపరాశక్తి తన శక్తులన్నింటినీ ధారపోసి తన కోసం ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో ప్రాణప్రదంగా సృష్టించుకుంది మహాశివుణ్ణి. ఒక రాజ్యానికి సేనాధిపతి మాదిరిగా ఈ అనంతకోటి విశ్వంలోని సమస్త బ్రహ్మాండాలని చిట్ట చివరికి అంతం చేసి భస్మీపట్లం చేసేందుకే ఆ మహారుద్రుడిని సృష్టించింది. అమ్మలగన్న అమ్మ ఆ ఆదిపరాశక్తి చితగ్నిగుండం నుండి ఉద్భవించేటప్పుడు ఆ మహాచైతన్యాన్ని చూసింది పరమశివుడు ఒక్కడే. ఈశ్వరుడు తప్ప ఆ ఆదిపరాశక్తిని ఎంతవరకు చూసింది ఎవరూ లేరు. లోకాతీతమైన ప్రకాశంలో దివ్యమంగళ స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మని చూడటం దేవాది దేవతలకు కానీ మహా ఋషులకు కానీ ఇంద్రాది దేవతలకు కానీ ఇంతవరకు ఎవ్వరికీ సాధ్యం కాలేదు, సాధ్యపడదు అని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే అంటారు ఒక్కడే శివుడు ఒక్కడే దేవుడు అని. మహాశివుడు విశ్వంలోని సర్వం అంతటిని తనలోనే ఐక్యం చేసుకొని లయకారకుడయ్యాడు. ఈశాన సర్వభూతానాం, మనకు కనిపిస్తున్నటువంటి ఈ మాయతో కూడిన ఆకాశం, మాయతో మమేకమైనటువంటి ఈ భూమి, అగ్ని, వాయువు, నీరు అనే ఈ పంచభూతాలే కాక సమస్త భూతాల యందు ఉన్నది ఆ మహాశివుడే అన్న సత్యాన్ని గ్రహించండి. అందుకే అంటారు ఒక్కడే దేవుడు ఒక్కడే శివుడు అని. సమస్తానికి మూలాధారమై ఉన్నాడు మహాశివుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. బింబ ప్రతిబింబాలైనటువంటి శివకేశవులను వేరు చేసి మాట్లాడటం నిజంగా మూర్ఖత్వం. మీరు ఎండలో నిలబడినప్పుడు మీ శరీరం నుండి భూమిపై పడిన మీ నీడను ఇది నీ నీడ కాదు అంటే ఒప్పుకుంటారా చెప్పండి? మహాశివుడి నుండి బహిర్గతమైన మహామాయ ఆ మహాశక్తి స్వరూపమే శ్రీ మహావిష్ణువు. శివకేశవ అద్వైతాన్ని దర్శించటమే నిజమైనటువంటి మోక్షకారణమైన అంశం. జీవుల కర్మలకు శిక్షలు విధించే నవగ్రహాలకు అధిపతి మహాశివుడే. సమస్త జీవకోటికి కావలసిన సమస్త జ్ఞానానికి మూలాధారమైన వాడు పరమశివుడు తప్ప మరొక దేవుడు లేడు, లేనే లేడు. ఆదిపరాశక్తి ఆజ్ఞతో 11 రుద్రులుగా అవతరించి ఈ యావత్ సృష్టిని రక్షిస్తున్న దేవుడు శివుడు ఒక్కడే. యమధర్మరాజు కూడా శివుని ఆధీనంలో ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆది మధ్యంతర్యామి అయిన ఆ దేవాది దేవుడు, ఆ కరుణామయుడు లేనిది, ఆయన కానిది, శివుడు లేనిది, శివుడు కానిది ఈ సృష్టిలో ఏదైనా ఉందా చెప్పండి? కాబట్టి శివుడిలో ఇసుమంతైన గర్వం కానీ క్రౌర్యం కానీ మీకెక్కడా కనిపించదు. ఒక్కసారి ఆయన కరుణా కటాక్షాలు ఎరుకులోకి వచ్చి ఆయనతో అనుబంధం ఏర్పడి ఆయనను ఎరిగి
ఆయనను స్పష్టంగా చూసి ఆయన అలాంటి వాడే ఘోరమైనటువంటి ఈ పాపాలతో కూడిన అసత్యమైన మాయతో కూడిన ఈ మాయా ప్రపంచం నుండి బయటకు వచ్చి అఘోరగా మారుతున్నాడు. ఘోరానికి విరుద్ధంగా ఉండే సాధుతత్వమే అఘోర. చెడును నాశనం చేయటానికి మానవాళి శ్రేయస్సే ముఖ్య ఉద్దేశ్యంగా భూమిపై మానవ రూపంలో మహాశివుడికి 19 అవతారాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది పశువులకు రక్షణ కొరకు నందిగాను, దక్షుణ్ణి సంహరించడానికి వీరభద్రుడిగాను, సమస్త శక్తిపీఠాలకు కాపలా కోసం భైరవుడిగాను, క్షీరసాగర మదన సమయంలో అశ్వత్థామగాను, విశ్వంలో క్రమశిక్షణ కొరకు దూర్వాసుడిగాను, ఇలాగే ఇంకా పిప్లాద్గాను, సర్వగాను, గ్రహపతిగాను, బ్రహ్మచారిగాను, అవధూతగాను, యతినాథ్గాను, సురేశ్వర అవతారం, భిక్షువర్య అవతారం, వేటగాడి అవతారం, యక్షేశ్వర అవతారం ఇలా ఉండగా మహాశివునికి అన్ని అవతారాలలోకి విపరీతమైన ప్రాధాన్యతను సంతరించుకొని యుగాంతము మరియు యుగాంతము తర్వాత కూడా మృత్యులేని చిరంజీవిగా రుద్రావతార పరమేశ్వరుడిగా సాక్షాత్తు ఆ మహాశివుడు 11వ అవతారమే ఆంజనేయుడు, హనుమావతారం. అలాగే వాలకేయులు ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి, దేవలోకాన్ని పాలించడానికి రెండవ ఇంద్రుడు కావాలని చెప్పి 2వ ఇంద్రుడి కోసం శివుని కోరి యజ్ఞయాగాదులు చేయగా శివునికి సంకల్పం వలననే జన్మించిన వాడు గరుత్మంతుడు. ఏనుగు తలకాయను అతికించి సర్వ విఘ్నాలకు విముక్తి ప్రదాతను చేసిన విఘ్నేశ్వరుడు శివుని కుమారుడు కాదా? సర్వ గ్రహ దోషాలకు విముక్తి ప్రదాత అయిన ఆ కుమారస్వామి, ఆ సుబ్రహ్మణ్య స్వామి శివుడి కుమారుడు కాదా? యావత్ హైందవ జాతి అత్యంత నిష్ఠతో మాత్రమే పూజించే ఆ కలియుగ దైవం ఆ అయ్యప్ప స్వామి శివుని కుమారుడు కాదా? చెప్పండి. మహామహర్షులు, ఇంద్రాది దేవతలు మహాశివుని సంకల్పంతో పుట్టినవారే. అందుకే అంటారు ఒక్కడే శివుడు, ఒక్కడే దేవుడు అని. క్షీరసాగర మదన సమయంలో మొదటగా పుట్టింది కాలకోట విషం. దాని వాసన తగిలినా చాలు ఈ భూమిపై మరియు ఇతర బ్రహ్మాండాలలోని జంతు వృక్ష జాతి జీవులు, మానవులతో పాటు రాక్షసులు, దేవతలు సైతం తక్షణమే మరణిస్తారు. అలాంటి తరుణంలో ఆ కరుణామయుడు, ఆ దయామయుడైన ఆ దేవాది దేవుడు మనందరి కోసం, మన సంతోషం కోసం, మన సుఖాల కోసం, ఈ యావత్ సృష్టిని కాపాడటం కోసం ఆ కాలకోట విషయాన్ని గొంతులో దాచుకొని ఈ రోజుకి ఈ క్షణంలో కూడా ఆ మహానుభావుడు బాధని అనుభవిస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించండి. ఆయనకు పట్టు వస్త్రాల అలంకరణ, పంచభక్ష బదురమైనటువంటి నైవేద్యాలు అవసరం లేదు. మంత్రతంత్రాలు, అనుష్ఠానాలు, హోమయజ్ఞాలు, యాగాదులతో చేసే భక్తితో కూడిన పూజలు ఆయనకి అక్కరలేదు. చెట్ల నుండి వచ్చే పుష్పాల కన్నా ఆయనకి నీ హృదయ పుష్పం అంటేనే ఎంతో ఇష్టం. చమురుతో వెలిగించే ఆ జ్యోతి కన్నా నీ ఆత్మజ్యోతి అంటేనే ఆయనకి ఎంతో ప్రీతి. చెప్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అందరి దేవులని పూజించమని చెప్తారు, కానీ శివుని విషయంలో ఎందుకు ఈ విరుద్ధం? మీరు ప్రేమతో ఒక కోడి మాంసం కూర వండి నైవేద్యంగా పెట్టినా కానీ దానిలో హింసను పక్కన పెట్టి శివుని మీద మీకున్న ప్రేమనే చూసేంత పిచ్చి మహారాజు బంగారు శివయ్య. అందుకే దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తారు అఘోరాలు, నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను అని. తాను బాలశంకరుడే కారణంగా సిరి సంపదలనిచ్చే, కటాక్షాలనిచ్చే సర్వశక్తులను లక్ష్మీదేవికి ప్రసాదించాడు. ఈ రోజుకి కుబేరుడు భయపడి వణికేది ఆ ఒక్క మహాశివునికి మాత్రమే. మహామహర్షులు, ఇంద్రాది దేవతలు, దేవుళ్ళు తనకు వాహనంగా వస్తామంటే శాంతికి చిహ్నంగా వృషభాన్ని అధిరోహించాడు. వాళ్ళందరినీ పక్కన పెట్టి సుకుమారమైన పట్టు వస్త్రాలను కాదని జంతు చర్మాన్ని కట్టుకున్నాడు. సుమనోహర
సుగంధ తైలాలను కాదని అప్పుడే కాలి బూడిదైన వేడివేడి శవ భస్మాన్ని రాసుకున్నాడు. దేవతలు దేవుళ్ళు తన నెత్తిన కిరీటమవుతామంటే దమ్మిడి ఖర్చు లేకుండా నెలవంకను తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నాడు. బంగారు వెండి కొండ ఆ కైలాస పర్వతాన్ని కట్టుకున్న భార్యకు కూడా సమయం ఇవ్వక ఆ భూతప్రేత పిశాచ గణాలను వేసుకొని శ్మశానంలో తిరుగుతున్నాడు. ఎందుకని అంటే శివుని కొరకు మర్మంతో కూడిన కొన్ని రహస్యాల్ని బహిర్గతం చేస్తే నిజంగా మీకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ధనాని భూమౌ బసవశ్చ గోష్ఠే నారీగృహద్వారే జనాః శ్మశానే దేహశ్చితాయాం పరలోకమార్గే ధర్మానుగచ్చతి జీవ ఏకః. ఈ మాయా ప్రపంచానికి మమేకమైపోయి అన్యాయాలు అక్రమాలతో సంపాదించిన డబ్బు, పొలాలు, పుట్రలు, ఆస్తులు, అంతస్తులు ఈ మాయలోనే ఉండిపోయాయి. నీ భార్య గుమ్మం దగ్గరే ఆగిపోయింది. చుట్టాలు, బంధువులు శ్మశానం బయట వరకే వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతారు. కొడుకు నీ చితికి అగ్నిహోత్రం వెలిగించి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్టెల్లో కాలిపోతాను నీ శరీరాన్ని చూసుకుంటూ నీ జీవుడు ఒంటరివై మనోమయ ప్రాణమయ రూపంతో తల్లడిల్లిపోతూ ఉంటావు. కాయము వీడి జీవుడిత కంపిత చిత్తత నీకు చుండవో నాయనానుచు ఏడ్చుచు నిజనాందన నాందినులైన గాని కాందోయిని బాష్పములు తులిత దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. చనిపోయిన తర్వాత మాయతో కూడిన పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టిన జీవుడు అనుభవించే పరిస్థితి గురించి చెప్తాను. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. దేహదారుడివై ప్రాణంతో ఉన్న జీవుడికి బ్రతకటానికి ఖచ్చితంగా కావాల్సింది ఒక్క ఆహారం మాత్రమే. జాగ్రత్తగా వినండి. దేహదారుడైన జీవుడు నిత్యం ఆహారాన్ని ఏ విధంగా కోరుకుంటాడో, ఆహారం లేకుంటే ఏ విధంగా విలవిల్లాడిపోతాడో, అదేవిధంగా దేహాన్ని వీడిన ఈ శరీరాన్ని విడిచిపెట్టిన జీవుడికి నిత్యం శివుడు కావాలి. శివుడు లేకుండా ఉండలేరు. దేహంలో ఉన్నప్పుడు ఆహారం కోసం ఏ విధంగా విలవిల్లాడిపోయావో, దేహాన్ని విడిచిన జీవుడికి శివుడు లేకపోతే అలా విలవిల్లాడిపోతాడు. చితి మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది. ఆఖరి ఘట్టం. చుట్టాలు లేరు, బంధువులు లేరు, తాళి కట్టిన భార్య లేదు, కడుపుడు పెట్టిన పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు. కారు చీకటి, కాఠిన్య శ్మశానం. బిక్కుబిక్కుమంటూ జీవుడు హడలెత్తిపోయి ఇక నాకు దిక్కెవరో అని జీవుడు విలపిస్తూ రోదిస్తూ ఉంటే భుజం తట్టి భయపడకురా నేనున్నాను అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యే మహానుభావుడు, ఆ దయామయుడు, ఆ కరుణామయుడు, ఆ దేవాది దేవుడు మహాశివుడు ఒక్కడే కదా చెప్పండి. ఆయన తప్ప ఇంకొక దేవుడు ఉన్నాడా చెప్పండి? అక్కడ మరొకరు లేరు. అందుకే నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూ దిక్కులు పెక్కటిల్లేలా గొంతెత్తి అరుస్తున్నారు అఘోరాలు. శివుడు ఒంటి మీద ఉన్న ఆ భస్మం, ఆ బూడిద మానవాళిని మాయతో కూడిన లౌకిక సుఖాలకు దూరంగా ఉంచి అలౌకికమైనటువంటి జ్ఞాన వైరాగ్యాల దిశగా మళ్లించాలనే ప్రయత్నమే. అందరూ పట్టు వస్త్రాలను ధరిస్తూ బంగారు మేడల్లో ఉంటే ఆయన మాత్రం అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికే అన్నది గుర్తు చేయటానికే శివుడు అక్కడ ఉండేది శ్మశానంలో. జీవుల ఆత్మలు భయంతో మరొకసారి చావకుండా ధైర్యం చెప్పటం కోసమే ఆ వెండి కొండను భార్యను సైతం విడిచిపెట్టి జీవుల శ్రేయస్సు కోరి మన సంతోషాల కోసం, మన సుఖాల కోసం ఆయన సంతోషాన్ని, ఆయన సుఖాన్ని త్యాగం చేసుకున్న త్యాగశీలి. జీవుల ఆత్మనే కాక భూతప్రేత పిశాచ గణాల కోసం ఆయన శ్మశానంలో నాట్యం చేస్తూ ఉంటే ఆహాహా, అది చెప్పలనేది కాదు. శ్మశానంలో శివుడు నాట్యం చేస్తూ వాటికి ఊపిరి పోస్తున్నాడు. ఆయన చేసే నాట్యంలోంచి వచ్చిన శక్తిని గ్రహించి అవి ఊపిరి పోసుకుంటున్నాయి అన్న సత్యాన్ని గ్రహించండి. ఇక నుండి ఎవడైనా మీ ముందు శివుడు శ్మశానవాసి అని ఎగతాళి చేసిన, శివదోషణ చేసిన వాళ్ళ చెంపలు పగలగొట్టండి. తల్లిదండ్రులను ప్రేమించడం కన్నా
ప్రియురాన్ని ప్రేమించడం కన్నా, ప్రాణంతో ఉన్న ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ప్రేమించడం కన్నా శివుణ్ణి ప్రేమించడంలో వచ్చే ఆ శివోన్మాదంలో ఉండే ఉద్రేకం చెప్పలనేది కాదు. రచయితలు కాగితంపై పెట్టలేనిది, శాస్త్రవేత్తలు కనిపెట్టలేనిది, భావుకతకు రానిది, వ్యక్తపరచలేనిది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అదే శివం ఒక్కటే. నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను.